మెసేజ్ వచ్చింది, మేము చర్చలకు పిలుస్తాం, మీరు చర్చలకు రండి మాట్లాడుకుందామని చెప్పారు. మీరు చర్చలకు పిలిచి మాట్లాడుకునేదాకా మేము ఈ టెంట్లోనే ఉంటామని చెప్పేసి వాళ్ళు రాత్రి కూడా విజయవాడ టెంట్లో ఉండి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఏకోజామున 4 గంటలప్పుడు వాళ్ళు కాలకృత్యాలు తీసుకున్నటువంటి సమయంలో పోలీసుల్ని పంపించి అక్రమంగా దుర్మార్గంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లకి తరలించారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలు మీరు గతంలో కూడా చేశారు. అప్పుడు అంగన్వాడీలు ఆ ప్రభుత్వానికి తగినటువంటి బుద్ధి చెప్పారు. అదే పరిస్థితి మీరు మరలా తెచ్చుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ మీరు పరిష్కారం చేస్తామన్నటువంటి డిమాండే. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తే ఆ టెండర్ దగ్గరికి ఇప్పుడున్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి మేము అధికారంలోకి వస్తాం, ఈ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు. అటువంటి హామీని మీరు 20 నెలలైనా పట్టించుకోకపోతే ఈ రోజున శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం వెంటనే వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళు చర్చించి వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అరెస్ట్ చేసినటువంటి అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి. వాళ్ళని శాంతియుతంగా చర్చలు పిలిచి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజా సంఘాలన్నీ ఏకమై ఈ ప్రభుత్వం